తెలంగాణలో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపో మాపో కొత్త మంత్రులను ప్రకటించే అవకాశం ఉంది. కొత్తగా 6 నేతలకు మంత్రులుగా ఛాన్స్ ఇస్తారని టాక్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేబినెట్లో ఉన్న కొందరు మంత్రులు తమ శాఖలపై అసంతృప్తితో ఉన్నారా? తమకు కేటాయించిన శాఖలను మార్చాలని హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారా? ఇంతకీ కేబినెట్లో నారాజులో ఉన్న నేతలెవరు అనేది తెలియాలంటే ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ పచ్చజెండా ఊపింది. ఈ వారంలోనే కొత్త మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. కొత్తగా మంత్రివర్గంలోకి 6 నేతలకు అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఇందులో ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, వాకిటి శ్రీహరి పేర్లు దాదాపు ఫైనల్ అయ్యాయని లీకులు వస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో మరో 2 మంత్రులకు ఉద్వాసన పలుకుతారని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేబినెట్లో ఉన్న మరికొందరు మంత్రులు కూడా తమకు శాఖల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తమ శాఖలను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. పలువురు మంత్రుల శాఖలను మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దాంతో మంత్రుల శాఖలు మార్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. అయితే మంత్రుల పనితీరు ఆధారంగానే శాఖల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టాక్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖలున్నాయి. కానీ ఈ శాఖలు వద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారట. తనకు హోంమంత్రిగా అవకాశం ఇవ్వాలని సీఎంను కోరుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదనలకు ఓకే చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు హోంశాఖను ఇప్పించేందుకు హైకమాండ్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేమ్ సిచ్యువేషన్. ఆయన కూడా తనకు కేటాయించిన శాఖలపై నారాజ్ అవుతున్నారట. ప్రస్తుతం R&B సినిమాటోగ్రఫీ శాఖలు నిర్వహిస్తున్న కోమటిరెడ్డి ఈ 2 శాఖలు తనకు వద్దని అంటున్నారట. ప్రస్తుతం R&B శాఖను పరుగులు పెట్టించాలని భావిస్తున్న ఆయనకు సొంత శాఖలో అధికారులను సహకరించడం లేదని తెలుస్తుంది. అటు సినిమాటోగ్రఫీ శాఖను నివర్తించడం కూడా ఆయనకు ఇష్టం లేదట. అందుకే తన శాఖలను మార్చమని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖను జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్నారు. ఆయన్ను కేబినెట్ నుంచి బయటకు పంపిస్తారనే టాక్ వినిపిస్తుంది. జూపల్లిని తప్పించిన తర్వాత ఆయన శాఖను మరొకరికి కేటాయించే ఆలోచనలో చేస్తున్నారట. అయితే అలాగే ప్రస్తుతం 2 శాఖలు నిర్వహిస్తున్న మంత్రుల వద్ద నుంచి కొన్ని శాఖలను కొత్త నేతలకు ఇచ్చే ఆలోచన చేస్తున్నారని సమాచారం. అటు కొండా సురేఖను కూడా కేబినెట్ నుంచి తప్పిస్తారని ప్రచారం సాగుతుంది. ఈమె స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతికి మంత్రిగా అవకాశం ఇస్తారని టాక్ వినిపిస్తుంది. విజయశాంతి తనకు హోంశాఖ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్లుగా టాక్. ఆమె హోంశాఖ బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ హైకమాండ్ కూడా ఓకే చెప్పినట్లుగా ఢిల్లీలో టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద ఈ నెలలో 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఖాయమంటున్నారు. అదే రోజున మంత్రులకు శాఖలకు కేటాయింపులతో పాటు పాత మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందట. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ పెద్దలతో చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.